కార్తీక మాసంలో ఈ దీపాన్ని వెలిగిస్తే శివకేశవులిద్దరికీ పరమ పవిత్రమైన ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. ఇది ఆధ్యాత్మిక సాధనకు మోక్ష సాధనకు విశిష్టమైనది. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ మాసంలో స్నానం, దానం, జపం, ఉపవాసం, దీపారాధన, దీపదానం వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఈ క్రమంలోనే అందరూ దేవాలయాల్లో ఇంటి గుమ్మం ముందు రకరకాల దీపాలు వెలిగిస్తుంటారు. అయితే కార్తీక మాసంలో నారికేళ దీపం వెలిగిస్తే శివానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని, ధనపరమైన ఇబ్బందులు తొలగిపోతాయని, కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. పరమశివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన నారికేళ దీపాన్ని కార్తీక మాసంలో ఏ రోజైనా ప్రదోషకాలంలో అంటే సాయంకాలం వెలిగించాలి. పూజా మందిరాన్ని ముందుగా అలంకరించుకోవాలి. ఆ తర్వాత పరమేశ్వరుడి చిత్రపటం లేదా లింగ స్వరూపానికి గంధం, కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలు పెట్టాలి. శివుడి చిత్రపటం ముందు పీట ఏర్పాటు చేయాలి. ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఇప్పుడు ఆ పీట మీద రాగి లేదా ఇత్తడి పళ్ళెంను ఉంచాలి. ఆ పళ్ళెంకు 5 చోట్ల గంధం, కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ తర్వాత ఓ చిన్న ప్లేట్లోకి గంధం తీసుకోవాలి. అందులోకి గంగాజలం లేదా మంచినీటిని పోసి కలపాలి. ఆ తడి గంధంలో ఉంగరపు వేలు ముంచి పళ్ళెంలో స్వస్తిక్ గుర్తు రాయాలి. ఆ స్వస్తిక్ గుర్తుకు 4 చోట్ల గంధం, కుంకుమ బొట్లు పెట్టాలి. ఇప్పుడు ఆ స్వస్తిక్ గుర్తు మీద బియ్యాన్ని కుప్పలాగా పోసుకోవాలి. ఇప్పుడు ఓ కొబ్బరికాయను తీసుకుని పసుపు నీళ్లతో శుభ్రం చేసి దానిని పగలకొట్టాలి. ఆ 2 కొబ్బరి చెక్కలను పళ్ళెంలోని బియ్యం మీద ఉంచాలి. ఇప్పుడు అందులో ఒక కొబ్బరి చిప్పకు 5 చోట్ల గంధం, కుంకుమ బొట్లు పెట్టాలి. అనంతరం ఆ కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోయాలి. ఆ తర్వాత 2 వత్తులను కలిపి ఒక వత్తిగా చేయాలి. అలాంటివి 3 రెడీ చేసుకోవాలి. ఈ 3 వత్తులను కొబ్బరి చిప్పలో తూర్పువైపు ఒక వత్తి, ఉత్తరం వైపు రెండోది, ఈశాన్యం వైపు 3వ వత్తి ఉంచాలి. అలా ఉంచిన తర్వాత ఏకహారతి లేదా అగబత్తితో వెలిగిస్తూ దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ అనే మంత్రాన్ని 21 సార్లు చదవాలి. నారికేళ దీపం పక్కన ఉన్న మరో కొబ్బరి చిప్పలో తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. అంటే ఒక కొబ్బరి చిప్పలో నారికేళ దీపం, మరో కొబ్బరి చిప్పలో నైవేద్యం పెట్టాలి.